వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. ప్రకృతిలో ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, అదే క్షేమం. నీకెంత అవసరం అంత తీసుకోవాలి. ప్రకృతిని క్షోభ పెట్టకూడదు. కాసింత గూడు కట్టుకోవడం కోసం వందల చెట్లు నరికేస్తున్న పాపాత్ములందరికీ రామాయణ భారతాలు ఎప్పుడూ చెప్తున్నాయి, తెలుసుకోండి. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో రామాయణ భారతాల్లో ప్రాచీన ధర్మంలో ఎన్విరాన్మెంట్ అనే దాని మీద రీసెర్చ్ చేస్తే అదొక పెద్ద గ్రంథం తయారవుతుంది. చేసేరండి. వేదాల మొదలుకొని ఇప్పటి వరకు పర్యావరణం మీద ఎన్ని చెప్పారు అనేది ఒక మహాపండితులు ఒక ఆయన కన్నడ భాషలో చేశారు, దాన్ని ఇంగ్లీష్లో కూడా అనువాదం చేశారు. కానీ వాటిని మన వాళ్ళు ఎవరు గౌరవించరు, అధ్యయనం చేయరు. వచ్చింది బాధ. ఇది అలాంటి పరిస్థితిలో ఉన్నాం. సరే, ఇవన్నీ చెప్తూ రామాయణం ఏమవుతుంది, సరే కథలోకి వద్దాం. పెట్టాడు అక్కడ, మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు వెంటనే. అది హనుమంతుడు చేసిన పని. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఇటు వానర వీరులందరూ లేచి కూర్చున్నారు, రామలక్ష్మణులు మళ్ళీ లేచి కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి సన్నద్ధులయ్యారు. ఈ లోపల ఇంద్రజిత్తు చూశాడు, నాకున్న శక్తి సరిపోదు అని ప్రత్యేకంగా ఒకనొక తాంత్రికమైన యజ్ఞానికి సిద్ధమయ్యాడు. ఆయన నుకుంభిలా యాగము అని ఒక భయంకరమైన యాగానికి సిద్ధపడ్డాడు. యాగం అక్కడ తయారవుతున్నది. ఆ యాగం కానీ పూర్తయితే ఇంద్రజిత్తుని ఎవరు జయించలేరు కనుక యాగ మధ్యంలోనే ఒక మహానియమబద్ధుడైన వాడు మాత్రం అతను కొట్టగలరు. కనుక రామ లక్ష్మణస్వామిని పంపించు, అతను యాగానికి విఘ్నం కలిగించేని అతన్ని దెబ్బ తీయాలి. ఎందుకంటే వాడు మాయోపాయం పన్నుతున్నాడు కనుక మనం మాయోపాయంతో కొట్టాలి అని ఇప్పుడు రాజనీతిని అనుసరించి విభీషణుడు చెప్పాడు. లక్ష్మణస్వామి బయలుదేరి వెళ్ళాడు. యాగంలో ఉన్న ఇంద్రజిత్తుని కవ్వించి పిలవగానే ఇంద్రజిత్తు వచ్చాడు. యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో చాలా ప్రతాపాన్ని చూపించాడు లక్ష్మణుడు. ఆఖరికి ఐంద్రాస్త్రాన్ని తీసుకుని అభిమంత్రిస్తున్నాడు. ఐంద్రాస్త్రం అంటేనే ఇంద్రశక్తి ఉన్నది. మరొక కొత్త మంత్రాన్ని చెప్తున్నాడు ఇక్కడ లక్ష్మణస్వామి. ఇది మహామంత్రం, ప్రతివారు జపించుకోవచ్చు. దీన్ని సంపుటీకరణ చేసి కూడా సుందరకాండాదులు పారాయణ చేయడం కనబడుతుంది. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వ శరైణం జహి రావణిం. రావణిం అంటే రావణపుత్రుడైన ఇంద్రజిత్తుని ఈ అస్త్రము లేదా ఈ శస్త్రము ఛేదించుగాక. ఇది ధర్మాత్మా సత్యసంధచ్చ రామో దాశరథర్యది. రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధుడైతే ఈ శరం రావణి అనగా రావణపుత్రుడైన ఇంద్రజిత్తుని నశింపజేయుగాక. జాగ్రత్తగా విన్నారేది. ధర్మాత్మా సత్యసంధశ్చ, రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధుడైతే అనేది ఒకటి కలిపాడు. అంటే రామమంత్రం కలిపాడు ఇంద్రాస్త్రాన్ని. తెలుసుకోండి ఇక్కడ అది ప్రయోగించాడు. ఒక్క దెబ్బకి ఇంద్రజిత్తు మరణించాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాముడు ధర్మాత్ముడు సత్యసంధుడు. అందుకే రాముడి ధర్మాన్ని శంకిస్తే పాపం మనది కానీ రాముడిలో అధర్మం అనేది లేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఈ బాణమే చెప్తోందన్నమాట. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని ఎప్పుడైతే చెప్పాడో ఇంద్రజిత్తు మరణించాడు. ప్రధానమైన వీరులందరూ దెబ్బతిన్నారు. ఇంచుమించు రావణని ప్రధాన రాక్షస వీరులు ప్రధాన సైన్య బలాలు నశించిపోయాయి. ఆఖరికి ఒక బలం మిగిలింది. దాని పేరు మూల సైన్యం అని అంటారు ఇక్కడ. అది మాత్రమే మిగిలింది. మూల సైన్యం అంటే రిజర్వ్డ్ ఫోర్స్ అండి. తెలుసుకోండి ఇక్కడ. వాళ్ళు ఇంతవరకు వెళ్ళిన సైన్యం అంతా ఒక ఎత్తు, వీళ్ళొక్కరు ఒక ఎత్తు. వీళ్ళని ఎదిరించడం మహా కష్టం. స్పెషల్ ఫోర్స్ అంటారు దీన్ని ఇక్కడ. ఇది చాలా దాచిపెట్టుకుంటారు, అంత శక్తివంతమైన ఫోర్స్ ఇది. అది ఇప్పుడు పంపించాడు రావణాసురుడు. మూల సైన్యం. మూల సైన్యం అనేక గుంపులుగా వస్తూ ఉంటే వాళ్ళ ధాటికి ఒక్క వానర వీరుడు కూడా నిలబడలేకపోయాడు. అంగదుడు కానీ, సుగ్రీవుడు కానీ, విభీషణుడు కానీ, జాంబవంతుడు కానీ, మైందుడు కానీ, ద్వివిధుడు కానీ వీళ్ళెవ్వరూ నిలబడలేకపోయారు. భయపడుతున్నారు. ఈ మూల సైన్యాన్ని ఎదుర్కొనడం మాత్రం మహా కష్టము, అపజయమే అని భయపడుతున్నారు. లక్ష్మణుడికి కూడా అటువంటి భయమే ఏర్పడింది. ఆ సమయంలో మందహాసం చేస్తూ కోదండం పట్టుకు వచ్చాడు రామచంద్రమూర్తి. మూల సైన్యానికి ఎదురుగా నిలబడ్డాడు. రామాయణంలో అత్యంత ముఖ్యమైన సన్నివేశాలు ఇది ఒకటి. యుద్ధంలో ఈ సన్నివేశం చాలా ముఖ్యం. సంధించాడు ధనస్సుకు బాణాన్ని, ప్రయోగిస్తున్నాడు. ఆశ్చర్యచకితులైపోతున్నారు వానర వీరులందరూ. అంగదుడు, హనుమంతుడు, విభీషణుడు, లక్ష్మణుడు చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. పైనుంచి దేవతలు ఆనందపడిపోతున్నారు. ఇక్కడ ప్రయోగించాడు రామచంద్రమూర్తి బాణాన్ని. ఆవలీలగా
ఒక దూది పర్వతాన్ని నిప్పు తగలబెట్టినట్టు చూస్తూ చూస్తూ ఉండగానే అవలీలుగా మూల సైన్యం అంతా చొర్ర మండి తగలబడిందండి. ఆశ్చర్యపోయారు. అంత పని అవలీలగా చేశాడు రాముడు. ఆయనకు అలసటే లేదు. కుడి చేత్తో ధనస్సు పెట్టి ఎడం చేత నడుం మీద పెట్టుకుని నవ్వుతూ చూస్తున్నట్టు రామచంద్రమూర్తి. నమస్కరిస్తున్నారు వానర వీరులు, దేవతలందరూ కూడా. అప్పుడు వానర వీరులకి ఇప్పుడు ఒక విషయం తెలిసి వచ్చింది. ఇది మనకి తెలిసి రావాలి. మేమేదో రాముడికి పెద్ద సాయం చేసాం, సేతుబంధం చేసాం, ఇంతమంది రాక్షసులను చంపాం, ఆహా ఓహో ఇంతకాలం అనుకున్నాం. కానీ మనెవ్వరి అవసరం రాముడికి అక్కరలేదు. ఆయన ఒక్కడు చాలు మొత్తం చేయగలడు. కానీ రామకార్యంలో పాలు పంచుకుని మన జన్మలు తరించడానికి మనకు అవకాశం ఇచ్చాడే తప్ప మన అవసరం రాముడికి అక్కరలేదు. ఈయన అసహాయ సూర్యుడు అని నమస్కరించారు. ఇది రామతత్వం యుద్ధకాండ ఎలా ప్రకటిస్తోందో చూడండి ఇక్కడ. అప్పుడు రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు? మందహాసం చేస్తూ ఒక చేత్తో ధనుస్సు గిర్రం తిప్పుతున్నాడు. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్శయ సాధు సద్వితి రామస్య తత్కర్మ సమపూజయన్. పైనుంచి గంధర్వులు, సిద్ధులు, ఋషులు అందరూ కూడా సాధు సాధు అంటే పూలమాన వేస్తున్నారు. అందరూ కనబడుతోంది. వాళ్ళు పూల వృష్టి కురిపిస్తున్నారు రాముడి మీద. అది చూసి అంటున్నాడు రాముడు, ఇప్పుడు నేను చేసిన పని ముల్లోకాలలో ఇద్దరు మాత్రమే చేయగలరు. ఒకరు శివుడు, రెండు నేను అన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఏతదస్త్రం బలం దివ్యం మమవా త్రయంబకస్యవా. నేను లేదా ముక్కంటి మేమిద్దరమే చేయగలమన్నారు. దీన్ని బట్టి ఇద్దరికీ నమస్కారం చేసుకోవాలి. వాళ్ళిద్దరే సృష్టికి రక్షకుడు, హరిహరాయ స్వరూపం. మొత్తానికి మూల సైన్యం కూడా దెబ్బతినింది. ఎప్పుడో రావణుడు ఒంటరి అయిపోయాడండి. ఆయన పరిస్థితి ఎలా ఉందో విశ్వనాథ వర్ణిస్తారు. ఒంటి స్తంభం మేడలని వింటూ ఉంటారు. ఒంటి స్తంభాన్ని ఆధారం చేసుకుని పెద్ద మేడ కడతారు. ఆ ఇంజనీర్ గట్టివాడైతే ఒక్క స్తంభాన్ని బేస్ చేసుకుని మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టచ్చు. క్రమక్రమంగా అన్ని అంతస్తులు కూలిపోయి స్తంభం మాత్రం మిగిలినట్టు రాక్షసులందరూ కూలిపోయి రావణుడు మాత్రమే మిగిలాడు. ఎంత అందమైన ఉపమానమే చెప్పారు చూడండి. అందరికీ వాడే ఆధారం, వాళ్ళందరూ పోయారు. ఇది ఎలా ఉన్నదంటే, ఏదైనా మంచి పెళ్లికి వెళ్ళేటప్పుడు పెళ్లి వాళ్ళ అందరినీ కూడాను మండపం దగ్గర పంపిన బస్సు ఎక్కిస్తారు. ఎక్కించినప్పుడు అసలు పెద్ద ఆయన నిలబడి అందరినీ ఎక్కించి పంపించి తర్వాత ఆయన ఎక్కుతాడు. అలాగే అందరినీ పంపించి చివరికి ఈయన వెళ్తున్నాడు మహానుభావుడు. ఇక్కడ వెళ్ళవలసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కడు మహా ఉగ్రంగా బయలుదేరి వెళ్తున్నాడు రావణాసురుడు. ఇది చివరి యుద్ధం. యుద్ధం భయంకరం. ఆ యుద్ధం వర్ణించాలంటే ఎవడి వల్ల అవుతుంది? బయలుదేరి వస్తున్నాడు రావణాసురుడు. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సుగ్రీవుడు మొదలైన వారందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మళ్ళీ లక్ష్మణుడు ముందుకొచ్చాడు. యుద్ధం జరుగుతుంది. చూశాడు. లక్ష్మణుడు మాటి మాటిగా అడ్డుగా నిలుస్తున్నాడు. వీడి పని పడతానన్నాడు. అప్పుడే రావణ్ణి పరాక్రమానికి అనేక వానర వీరులు గడగడలాడిపోతున్నారు, విజృంభిస్తున్నారు రావణాసురుడు. అక్కడ ఆయన వేస్తున్నటువంటి బాణాలు ఒక వానరుడు చెయ్యడ్డు పెట్టి వెళ్తే చేతికి తగిలింది. బట్ విలవెల్లాడేట చెయ్యి పట్టుకుని. ఇంకోటికి తొడల మీద తగలగానే ఇలా ఇలా అనుకుంటున్నాడు. ఇంకోటి నోరు పెట్టి అబ్బా అనుకుంటున్నాడు. ఇది చూస్తుంటే మధ్యలో మోగిస్తున్నట్టు, డప్పులు మోగిస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి వీళ్ళందరూ రామభజన చేస్తున్నట్టు కనబడ్డట్టు రావణాసురుడికి. రామభజన చేయించను రావణుడు అంటారు విశ్వనాథ వారు. చాలా గొప్ప భావన చూపించారు. అలా విజృంభించాడు రావణుడు. పైగా ఇవాళ వాడు నేను తేలిపోవాలంటూ యుద్ధం చేస్తున్నాడు రావణాసురుడు. సామాన్యం కాదు. అప్పుడు లక్ష్మణుడు అడ్డుకుంటే కొట్టాడు దెబ్బ. శక్తి అనబడే ఒక భయంకరమైనటువంటి తపస్సుతో సంపాదించినటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు రావణాసురుడు. ఆ శక్తి మహా తీవ్రంగా వచ్చి లక్ష్మణుడి యొక్క గుండెని తగిలి మూర్ఛపోయాడు లక్ష్మణుడు. ఈ దెబ్బ చాలా గట్టిదండి, మామూలు మూర్ఛ కాదు. మొదలు కొట్టినప్పుడు తేరుకున్నాడు, కానీ సుషేనుడు చేసిన వైద్యానికి తేరుకున్నాడు లక్ష్మణుడు. ఇప్పుడు తేరుకోలేకపోయాడు. ఇంచుమించు మృతప్రాయుడయ్యాడు. అది చూసిన రామచంద్రమూర్తి విజృంభించగానే రావణుడు నిలవలేక ఓడిపోయి రథాన్ని వెనక్కి తిప్పి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు లక్ష్మణుని వద్దకు వచ్చాడు రాముడు. సుషేనుడు మొదలైన వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరారు. సుషేనుడు వానరుల్లో వైద్యుడు, డాక్టర్. ఆయన వచ్చి చూసి ఇతన్ని బ్రతికించాలి అంటే మామూలు ఔషధులు లాభం లేదు, మృతప్రాయుడే ఉన్నాడు. వెంటనే ఏడుస్తాడు రాముడు అక్కడ. ఎందుకంటే ఏ బంధం తెగిపోయినా తెచ్చుకోవచ్చు, కానీ రక్త సంబంధమైనటువంటి తమ్ముడు వెళ్ళిపోతే ఉండగలనా? నా ప్రాణం ఇతడు అని ఏడుస్తున్నాడు. ఆ సమయంలో మళ్ళీ సుషేనుడు చూశాడు. ఎవరి వైపు? ఆంజనేయ స్వామి వారి వైపు. మళ్ళీ హనుమంతుడు చన్నాడు హనుమంతుడు మిన్నంతటి చిన్నదైన మేరయ్య అనగా మళ్ళీ బయలుదేరాడు స్వామివారు. 2 పర్యాయాలు ప్రాణాలు కాపాడండి ప్రాణదాత ఆంజనేయ స్వామి. మళ్ళీ వెళ్ళి హిమత్పర్వత ప్రాంతం నుంచి సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించాడు. మళ్ళీ పర్వతం పెట్టేశాడు అక్కడ. లక్ష్మణుని లేచిన వెంటనే చూసి ఆనంద పరవశుడై రాముడు హనుమను చూసి ఆర్ద్రమైనటువంటి మనస్సుతో నీళ్లు నిండిన కళ్ళతో 2 మార్లు నా ప్రాణాన్ని నిలబెట్టేవయ్యా నువ్వు.
సీతమ్మ జాడ చెప్పి అప్పుడు నా ప్రాణమైన తమ్ముడిని బ్రతికించి ఇప్పుడు కనుక వారికే కాదు నాకు కూడా నువ్వు ప్రాణదాతవే అని హనుమంతుడిని గాఢాలింగనం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. అందుకే జగదానంద కారకుడైన రామునికి ఆనంద కారకుడైన ఆంజనేయ స్వామి వారికి నమస్కారము. హనుమత్ ప్రతాపం ఎలా కనబడుతున్నాడో మొత్తానికి మళ్ళీ రావణుడు తేరుకుని వస్తున్నాడు యుద్ధానికి. వస్తూ ఉంటే కోదండం తీశాడు. అరావణ మరామం వా జగద్రక్షదవా నరాహ. ఇవాళ ఉంటే రాముడు లేదా రావణుడు ఎవరో ఒకరే ఉంటారు ఇవాళ చూస్తారు అంటూ ఉంటే అతడు కూడా సారథ్యం అంటున్నాడు. పద పద రామవృక్షం రణి హన్మి. గొప్ప మాట అన్నాడు. రాముడనే చెట్టుని సమూలంగా నాశనం చేస్తానన్నాడు. అంత అందమైన మాట అండి. ఇక్కడ విశ్వనాథ వారు చెప్తారు ఆ చెట్టు ఎలా పెరిగిపోయింది, కొమ్మలతో కాండలతో పెరిగిపోయింది, దాన్ని నాశనం చేయాలి. ఇది నారాయణ మూలమవుతరువు. ఎంత అద్భుతమైన మాట చెప్తున్నారు విశ్వనాథ వారు. రాముడు ఒక చెట్టు, ఆ చెట్టుకు మూలం విష్ణువు. మూలం కనబడదు కానీ విష్ణువే మూలం, అదే చెట్టు అంతా కదా. కనుక ఇది నారాయణ మూలమవుతరువు ఆ ఈ రాముడన్ బోధ. ఆ మధ్యలో కాండమంతా రాముడు, పంగలు లక్ష్మణుడు, దానికున్న కొమ్మలు రెమ్మలు జాంబవంతుడు సుగ్రీవుడు వీళ్ళందరూ పెరిగిపోయింది రామవృక్షం. మొత్తం దెబ్బతీస్తానన్నాడు. ఎంత అద్భుతమైన భావన చూపిస్తున్నారు ఇక్కడ. బయలుదేరాడు ఆయన. రాముడు అంత సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి రథం గగనపథంలోంచి దిగి వస్తుంది. అందరూ చూస్తున్నారు పైనుంచి. అప్పుడు ఆ రథం భూమి మీదకి వచ్చి భూమికి తాకకుండానే నిలబడింది ఆ దివ్యరథం. ఆ సారథి ఇచ్చి నన్ను మాతలి అంటారు. ఇది ఇంద్రుడి రథం, నేను ఇంద్ర సారథిని. ఇంద్రుడు పంపగా వచ్చాను. లోకక్షేమం కోసం విష్ణువు వచ్చినప్పుడు ఆయన దివ్యరథం మీదే వెళ్ళాలి. అందుకు స్వామి రథాన్ని మీరు అధిరోహించండి అని చెప్పారు. అప్పుడు రామచంద్రమూర్తి దివ్య దుందు వినాదాల మధ్య ఆ దివ్య రథాన్ని అధిరోహించాడు. మాతల రథాన్ని తోలుతున్నాడు. రావణునికి ముందుకు వెళ్ళింది రథం. అప్పుడు యుద్ధం జరుగుతోంది. అప్పుడు రామచంద్రమూర్తి చూపించిన ప్రతాపానికి రావణుడు మూర్ఛపోయాడు. వెంటనే శారద రథాన్ని తీసుకెళ్ళిపోయాడు దూరంగా. అప్పుడు కొంతసేపటికి దూరం వెళ్ళిన రావణుడికి మెలకు వచ్చింది. లేచి ఏమిటి దూరం తెచ్చేసావు అన్నాడు సారథిని. తమరు మరి యుద్ధంలో అలా మూర్చిపోతే ఏం చేయాలో తెలియక ఇలా తెచ్చాను అన్నాడు. సరే పద ఇప్పుడు యుద్ధానికి వాళ్ళ వాడు నేను తేలాలి అని బయలుదేరాడు. వస్తూ ఉంటే అప్పటి వరకు యుద్ధం చేసిన రామునికి కించిత్ అలసట వచ్చిందిట. చూస్తున్నాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. దూరం నుంచి చూసి కాసింత అలసట వచ్చింది రాముడికి. ఎందుకంటే మానవోపాధి ధర్మం ఉంటుంది కదా. కాస్త అలసట రాగానే గగనమండలం నుంచి ఒక తేజస్సు దిగి వస్తుండడం కనబడుతున్నది. ఇవి సూక్ష్మ దర్శనాలండి, అందరికీ జరగవు. ఎవరిని అనుగ్రహించదలుచుకున్నారో వాళ్ళకి మాత్రమే దేవతలు కనబడతారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వస్తున్నాడు ఎవరైనా దైవతైశ్చ సమాగతం. వస్తున్నాడు మహానుభావుడు. అత్యద్భుతమైన స్వరూపం వస్తుంది ఇక్కడ. అందుకే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతో రణం ఉపగమ్య బ్రవీద్ రామం అగస్త్యో భగవాన్ ఋషి. భగవానుడైన అగస్త్య మహర్షి దేవతలతో సహా వచ్చాడు. ఆ దేవతలు రామాన్ని కీర్తిస్తూ ఉంటే అగస్త్యుల వారు చెప్తున్నారు, రామ రామ మహాబాహు శృణు గుహ్యం సనాతనం. ఒక శాశ్వతమైన విద్య ఉంది, అది నీకు నేను ఇస్తున్నాను, తీసుకోవయ్యా. దీనితో నువ్వు సులభంగా రావణుని వధించగలవు. ఇది చాలా దివ్యమైన మంత్ర విద్య, ఇది కొత్తదేం కాదు, వేదములలో ఉన్నది, సనాతనమైనది అంటూ ఒక దివ్యమైన మహా అస్త్ర విద్యను ఉపదేశిస్తున్నాడు. అది ఆదిత్య హృదయం. బయటికి వినడానికి సామాన్యంగా కనబడుతుంది, కానీ దాని నిండా వేదంలో ఉన్న రహస్యాలన్నీ ఉన్నాయి. ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సమూహంగానైనా ఆదివారం అందరూ సమావేశమై 11-12 మార్లు పారాయణ చేయండి. దేశక్షేమం కోసం చేయండి, సనాతన ధర్మరక్షణ కోసం చేయండి. ఆదివారం అనాదిగా భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రధానమైనది. ఆదివారం ఎందుకు గొప్పదో మనం చెప్పచ్చు. మనం ఆదివారం నియమబద్ధంగా పాటించి ఆదిత్య హృదయ పారాయణ చేసి రామచంద్రమూర్తిని ఆంజనేయ స్వామిని ఉపాసించి నా సనాతన ధర్మం నా భారతదేశం బాగుండాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రపంచాన్ని పీడించేటువంటి రాక్షుణ్ణి సంహరించడానికి రామచంద్రమూర్తికి ఆయుధంగా పనికొచ్చిన ఆదిత్య హృదయం మాత్రమే ఇప్పుడు సనాతన ధర్మానికి భారతదేశానికి శ్రీరామ రక్ష. ఇది తెలుసుకుని మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే దైవబలం లేనిది ఏది సాధించలేం. అది చెప్పడానికి నువ్వు దైవానివైనా మానవ రూపంలో ఉన్నావు గనక నీ లోపలున్న నారాయణ తేజస్సుని బయటకు తీసుకోవడానికి ఆదిత్య హృదయం. ఎక్కడో ఆదిత్య మండలంలో ఏ రాముడు ఉన్నాడో, ఏ విష్ణువు ఉన్నాడో, అతడు నీ హృదయ మండలంలో ఆయనే ఉన్నాడు. కనుక ఆదిత్య హృదయం ఆవిష్కరించినప్పుడు నీ లోపలున్న విష్ణువు వెలికి వస్తాడు. అది ఇక్కడ. అందుకు ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు, దాన్ని స్వీకరించాడు రామచంద్రమూర్తి.
ఏతచ్చుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రియతాత్మవాన్. గురువు చెప్పినది శంకించకుండా చేయాలి, శ్రద్ధగా చేయాలి. అందుకే ప్రీతిగా చేశాడు ఆయన. ప్రయతాత్మవాన్, ఏకాగ్ర బుద్ధితో చేశాడు. చేసి ఆచమనం చేశాడు. ఒక కర్మ చేసేటప్పుడు ముందు ఆచమనం చేయాలి, చివరికి ఆచమనం చేయాలి. అలా ఆచమనం చేసి ధనురాదాయ వీర్యవాన్, ధనుసును తీసుకున్నాడు. రావణం ప్రేక్ష హృష్టాత్మ, ఇప్పుడు అలసట లేదండి. వస్తున్న రావణ్ వచ్చేసి దా అని సిద్ధంగా ఉన్నాడు ఆయన. యుద్ధాయ సముపాగమత్ సర్వయత్తేన మహతావధేతస్య ధృతో భవత్. ఇవాళ ఎలాగైనా వీడిని చంపుతానని దృఢ నిశ్చయంతున్నాడు రామచంద్రమూర్తి రథంపై. అప్పుడు ఆశ్చర్యకరమైన దృశ్యం ఒకటి కనబడింది. అథర్వవిరవదన్ నిరీక్ష రామం ముదితమనా పరమం ప్రహృష్యమాన నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. అప్పుడు ఆదిత్య మండలంలో దేవతాగణ మధ్యంలో సూర్యభగవానుడు ప్రత్యక్షమై రామా త్వర అన్నాడు. సురగణ మధ్యగతో వచ త్వర ఇది, త్వర రామా తొందరగా చేయి అన్నాడు. ఇదే ప్రచోదయాత్, సూర్యమండలం ఉన్న తేజస్సు ప్రచోదయాత్, ప్రేరేపించుట. అది రహస్యం ఇక్కడ. త్వర తొందరగా విజృంభించన్నాడు. రామచంద్రమూర్తి ధనుస్సుని సంధించి బాణప్రయోగం చేస్తుంటే రామ అన్నీ తెలిసేందుకు ఆడుకుంటా ఉన్నాడు మాతలు. వీణ్ణి కొట్టాలంటే బ్రహ్మాస్త్రమే నీ దగ్గరుంది కదయ్యా అన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి మందహాసం చేసి ఎన్ని తలలు కొడుతూ ఉన్నా మళ్ళీ మొలవడానికి దెబ్బగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు రామచంద్రమూర్తి. ఆ బ్రహ్మాస్త్రము జ్వాలలు వెదజల్లుతూ వెళ్ళింది. అరణ్యకాండలో అగస్త్యులు వారు ప్రసాదించినటువంటి దివ్యమైన ధనువుతో దివ్యమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రము అగస్త్యుల చేతుల మీదుగానే తీసుకున్నాడు. ఆదిత్య హృదయము అగస్త్యుల చేతుల మీదుగానే తీసుకున్నాడు. ఆ ప్రయోగించినటువంటి దివ్య బ్రహ్మాస్త్రంతో రావణుడు మరణించాడు. ఇది అంతేగాని కడుపులో ఏదో అమృత భాండం ఉందని విభీషణుడు చెప్పాడు, ఈయన కొట్టాడు, ఇంటి గుట్టు లంకకి చెట్టు, పిచ్చి కథలు ఇవి పట్టించుకోకండి. రామాయణాల్లో లేవు ఇవి. తర్వాత ఏ పెట్ట కథల వాడుకో పుట్టిన కథ ఇది. అసలు రామకథ ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ లేనిపోనివన్నీ కల్పన చేస్తారు. అప్పుడు రావణాసుడి దగ్గరికి రాజనీతిని నేర్చుకోమని లక్ష్మణుడిని పంపించాడని ఈయన పనికి మాలిన కథలని తెచ్చారు. ఈ రావణ భక్తులు ఎక్కడ తయారయ్యారో అర్థం కదండి. ఇక్కడ రావణుణ్ణి దుర్యోధనుడిని హీరోలు చేసేటటువంటి పాపాత్మలు కలియుగంలో మాత్రమే ఉంటారు. ఇక్కడ లోకకంటకులు వాళ్ళు అసలు నిజానికి. మొత్తానికి రావణ వధ జరిగింది. రామావతార కార్య ప్రయోజనం నెరవేరింది. దేవతలు కుశుముష్టి కురిపిస్తున్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామచంద్రమూర్తి అవతార కార్యం పూర్తయింది. ఆ సమయంలో విజయదుందుములు మారుమ్రోగాయి. విజయమూర్తి అయిన రామచంద్రమూర్తిని దేవతలందరూ స్తుతిస్తూ ఉన్నారు, ఋషులు కీర్తిస్తున్నారు, వానరవీరులు ఉత్సాహంగా పొగుడుతున్నారు. ఆ సమయంలో అప్పుడు విభీషణుడు దుఃఖించాడు అన్న మరణానికి. మందోదరి ఏడుస్తుంది. ఆ ఏడ్చినప్పుడు నీవు చేసిన పాపమే నిన్ను ఇలా చేసింది. తపస్సు చేసినప్పుడు ఇంద్రియాలు నిగ్రహించి తపస్సును చేసావు. తపస్సు ఫలితమైన భోగాలు అనుభవించినప్పుడు ఇంద్రియాలని వదిలేశావు, నిగ్రహించలేకపోయావు. అప్పుడు నిగ్రహించి ఇప్పుడు నిగ్రహించలేకపోయావే అంటే అప్పుడు నిగ్రహించినందుకు ఇంద్రియాలు అలిగి అవి నీ మీద పోటీ చేసి యుద్ధం చేసే ఇంద్రియాలకు లొంగిపోయి కామాసక్తులవి మరణించావు అని దుఃఖించింది మందోదరి. ఆమె దుఃఖాన్ని సముదాయించారు ఇతర రాక్షస స్త్రీలు. రాజపత్నులకి ఇవి సహజంగా ఎదుర్కొనాలి అని ఓదార్చారు. విభీషణుడు దుఃఖపడ్డా ఔర్ధ్వదేహిక క్రియలు చెయ్యమని రాముడు ఆజ్ఞాపించాడు విభీషణుడు. అంటే మరణించిన తర్వాత చేయవలసిన అంత్య కార్యక్రమాలు చెయ్యమని అడిగితే ఇతడు పాపాత్ముడు, క్రూరుడు, నేను నాపై ఆదరణ లేనివాడు, నేను కర్మ చేస్తే అవుతుందా అని అడిగాడు. మరణాంతాని వైరాని, ఎంత అద్భుతమైన మాట చెప్పాడో. ఎంత శత్రువైనా మరణంతో శత్రుత్వం కూడా పోయింది. ఇతడు నీకు అన్న తండ్రితో సమానం, ఇప్పుడు నీకితడంతో నాకు కూడా అంతే అన్నాడు రామచంద్రమూర్తి. ఎంత గొప్ప విషయం చూడండి, మరణాంతాని వైరాని. కాబట్టి ఇది చేయవలసిన క్రియలు చెయ్యి అని చెప్పి చక్కగా సశాస్త్రీయంగా అంత్యక్రియలు జరిగాయి రావణాసురుడికి. తర్వాత విభీషణుడికి పట్టం కడుతున్నారు. లంకలో పట్టం కట్టాలి. రాముడు ఇంకా వనవాసం పూర్తి కాలేదుగా, లంకలోకి తాను వెళ్లకుండా లక్ష్మణస్వామిని పంపించాడు. లక్ష్మణుడు దగ్గరుండి పట్టాభిషేకం చేయడం జరిగినది. ఆ తర్వాత సీతమ్మని తీసుకురమ్మని కబురు పంపించాడు. హనుమంతుని చేత కబురు పంపించాడు. ఎవరిని పంపాలో వాడినే పంపాడు రామచంద్రమూర్తి. ముందుగా హనుమంతుడు వెళ్ళి శుభవార్త చెప్పాలి. తీసుకురావడానికి విభీషణుడు ఏర్పాటు చేస్తాడు. ఎంత ఉత్సాహంగా పెడుతున్నాడో చూడండి. వెళ్ళి అమ్మా రామచంద్రమూర్తి విజయం సాధించాడు. అప్పటికి వార్త తెలిసింది అమ్మవారికి, ఆనందించినది. రాముడు చెప్పమన్న మాట చెప్తున్నా విను. దిష్ట్యా జీవసి ధర్మజ్ఞే జయేన మమ సంయుగే తవ ప్రభావాత్ ధర్మజ్ఞే మహాన్ రామేణ సంయుగే. రాముడు చెప్పమన్న మాట. అదృష్టవశాత్తు నువ్వు బ్రతుకున్నావు ఇన్నాళ్ళు కూడా. ఆ అదృష్టం ఏది అంటే నీ యొక్క పవిత్రమైన పతివ్రత ధర్మము వల్ల నువ్వు నిలిచి ఉన్నావు.
యుద్ధంలో నేను జయం సాధించాను. ఆ మాట చాలా చమత్కారంగా అన్నాడు రాముడు. పతివ్రత ధర్మము వల్ల నువ్వు జీవించి ఉన్నావు, యుద్ధంలో నేను విజయం సాధించాను. వేరుగా చెప్పచ్చు, నీ పతివ్రత ధర్మం వల్ల నేను యుద్ధంలో విజయం సాధించాను కూడా కలపచ్చు. అది చమత్కారం. ఇక్కడ ధర్మానికి రెండూ కారణమే. ఈ విధంగా చెప్పి ఇప్పుడు విజయం జరిగింది, నువ్వు క్షేమంగా రావడానికి అనుమతి ఇవ్వబడింది అనగానే ఒక పల్లకి ఏర్పాటు చేసి అమ్మవారిని సాలంకృతంగా యుద్ధభూమి వద్దకు వచ్చే ఏర్పాటు చేశాడు విభీషణుడు. అయితే అమ్మవారితో ఈ మాటలు హనుమంతుడు ముందు చెప్పేటప్పుడు అన్నీ చెప్పి, అమ్మ నువ్వు ఒక్క అనుమతిస్తే ఇక్కడ ఈ రాక్షస కాంతను గుద్దు చంపేస్తాను వీళ్ళందరినీ. ఎందుకంటే నేను అప్పుడు వచ్చినప్పుడు చెట్టు మీద కూర్చున్నప్పుడు వీళ్ళు ఆడిన మాటలున్నాయే ఇప్పటికి కొత్త కొత్తలాడిపోతుంది నా మనస్సు. పాపం చేశారమ్మా, నిందించి పాపం చేశారు, చంపేస్తానన్నాడు. వెంటనే అమ్మవారు అంటున్నారు, ఎవరు ఏది చేసినా వాళ్ళ కర్మ బట్టి చేస్తారు నాయనా, ఏం చేస్తాం. ఇప్పుడు వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడారు, అప్పుడు కాలం వాళ్ళ వైపు ఉంది, నాకు ప్రతికూలంగా ఉంది. భాగ్య వైషమ్యయోగేన పురాదుశ్చరితేన చ మమైతత్ ప్రాప్యతే సర్వం స్వకృతం హ్యుపలభ్యతే. మహాత్ములు ఎలా ఆలోచిస్తారో చూడండి. నా దురదృష్టం, ఇదివరకు ఏదో పాపాలు చేశాను, ఆ పాప ఫలంగా కొన్ని దుఃఖాలు అనుభవించాను. పాపాత్ములైనా పుణ్యాత్ములైనా వాళ్ళని వధించేటప్పుడు మహాత్ములు క్షమించే ఉదార హృదయంతో ఉంటారయ్యా. ఏం చేయమంటాం. అసలు తప్పు చేసే వాళ్ళందరినీ శిక్షిస్తాను అంటే తప్పు చెయ్యని వారెవరు చెప్పు అందుట తల్లి. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత దయ ఆ తల్లికి. ఆ తల్లికి ఆ లక్షణం ఉంది కనుకనే ననుబ్రవమని చెప్పవే సీతమ్మ తల్లిని మనం అనగలుగుతున్నాం. ఎన్ని తప్పులు చేసినా క్షమించే ఔదార్యం మా అమ్మకు ఉందండి ఇక్కడ. అందుకే అంటుంది, పాపానాం శుభానాం వా వదార్హాణం యథాపి వా కార్యం కరుణమార్యేణ నకశ్చిన్నాపరాధ్యతి. సీతమ్మ అన్న మాట. మహాత్ములు ఇప్పుడు దయే కలిగి ఉండాలి. ఎందుకంటే తప్పు చేయని వాడెవడు చెప్పు, ప్రతి వాళ్ళు ఏదో ఒక తప్పు ఉంటుంది. తప్పు చెయ్యని వారినే రక్షిస్తారంటే ఒక్కడు మిగలడు, అందరూ దెబ్బతినాల్సిందే. కనుకనే క్షమించాలి అని తల్లి చెప్పింది. అది అపారమైన కారుణ్యం. వెంటనే హనుమంతుడి కళ్ళ నీరు తిరిగి, ఇలా మాట్లాడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఇద్దరే ఉన్నారు తల్లి, ఒకడు మీ ఆయన, రెండవది నువ్వు. యుక్తా రామస్య భవతి ధర్మపత్ని గుణాన్విత. ఆయనకి తగ్గ ఇల్లాలివే. శత్రువు అయినా సరే అభయమిస్తానంటాడు ఆయన, నిందించినా సరే క్షమించే అంటావు నువ్వు అని చెప్పారు ఇక్కడ. మొత్తానికి తల్లి ఇప్పుడు చక్కగా పల్లకీలో తీసుకురాబడుతూ ఉన్నది రామచంద్రమూర్తి ఉన్న చోటుకి. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.